హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా, మా వల్లిపిని బర్త్డే రోజు వీడియో అన్నమాట. ముందు రోజు షాపింగ్ ఏమేమి చేసాము ఏంటి అన్నది ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేసాం కదా. ఇది వచ్చేసి బర్త్డే రోజు వీడియో. సో బర్త్డే రోజు ఇలా రెడీ అయిపోయి మా వల్లిపిని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసింది. సో ఫస్ట్ నేను ఇక్కడ విశేషం అయితే చెప్పేశాను. నెక్స్ట్ ఇక్కడ చూసారా, మా వల్లిపిన్ని మెహందీ అయితే చాలా బాగా పండింది. అండ్ డ్రెస్ డీటెయిల్స్ వచ్చేసి మమ్మీ డాడీ వల్లిపిన్ని కోసమని కాకినాడ సిఎంఆర్లో అయితే ఈ డ్రెస్ తీసుకున్నారు. డ్రెస్ అయితే వల్లిపిన్నికి చాలా బాగా సెట్ అయింది. డ్రెస్ కి హ్యాండ్స్ అటాచ్ చేయించడం అన్ని కూడా సిఎంఆర్ లోనే చేపించేసాము. సో ఫిట్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాం కానీ కరెక్ట్గా సెట్ అయ్యింది. సో వల్లిపిన్ని వస్తూ ఇలా స్వీట్స్, సేమియా, గారెలు అన్నీ తీసుకొచ్చింది. మమ్మీ నాకు స్వీట్ అయితే ఇవ్వకుండా ఫస్ట్ ఇలా గారెలు అయితే ఇచ్చింది. గారెలు అయితే తింటున్నాను. స్వీట్ తింటే దగ్గొచ్చేస్తానని మమ్మీ నాకు అసలు పెట్టనివ్వలేదు. సో గారెలు అయితే తినేసాక వల్లిపిన్ని ఇలా అందచేత అక్షంతలు అయితే వేయించుకున్నది. ఫస్ట్ తాతగారు అమ్మమ్మ అయితే అక్షంతలు వేస్తున్నారు. తాతమ్మ కూడా అక్షంతలు వేసి స్వీట్ అయితే తినిపిస్తుంది. నెక్స్ట్ ఇలా మమ్మీ కూడా అక్షంతలు వేసి బ్లెస్ చేస్తుంది. అందరూ కూడా ఈ ఇయర్ మా వల్లిపిన్నికి పెళ్ళి అవ్వాలని బ్లెస్ చేద్దాం అనుకున్నారు. కానీ మా వల్లిపిన్ని బీఈడీ చేస్తుంది. సో మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వాలని బ్లెస్ చేశారు. ఆల్రెడీ ఎంఎస్సీ చేసింది, ఇప్పుడు ప్రజెంట్ అయితే బీఈడీ చేస్తుంది. సో అలా హ్యాంపిన్ కూడా వల్లిపిన్నికి విశేష అయితే చెప్పేసింది. నెక్స్ట్ స్వామి తాతగారు కూడా వస్తే స్వామి తాతగారు కూడా అక్షంతలు వేసి వల్లిపిని అయితే బ్లెస్ చేస్తారు. ముందు వీడియోలో చెప్పాను కదా, ఇంటర్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ కి టీచ్ చేస్తూ లెక్చరర్ గా చేస్తుందని. అలా టీచ్ చేస్తూనే ప్రైవేట్ గా బీఈడీ అయితే చేస్తుంది. సో మార్నింగ్ ఇలా అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వల్లిపిని కాలేజ్ కి అయితే వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి అదే రోజు ఈవినింగ్ అన్నమాట. బర్త్డే అంటే కేక్ కటింగ్ లేకుండా ఎలా ఉంటే చెప్పండి. సో కేక్ కటింగ్ పార్టీ కోసమని నేను ఎలా అయితే రెడీ అయిపోయాను. సో ఇలా రెడీ అయిపోయి నేను, మమ్మీ, హేమపిన్ని కలిపి వల్లిపిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఆ రోజు నైట్ డిన్నర్ కి వల్లిపిన్ని ఇలా బయట నుంచి ఫుడ్ అయితే తెప్పించింది, బిర్యానీ. ఈవినింగ్ కేక్ కటింగ్ పార్టీ కోసమని వల్లిపిన్ని ఎలా అయితే రెడీ అయింది. మమ్మీ వల్లిపిన్ని ఇద్దరు ట్విన్నింగ్ తీసుకున్నారు కదా, ఇష్టంతో తీసుకున్నారు. కానీ మమ్మీ డ్రెస్ సైజ్ రాంగ్ వచ్చింది. సో అందుకని మళ్ళీ మమ్మీ డ్రెస్ అయితే రిఫండ్ ఇచ్చేసాము. సో మొత్తానికి వల్లిపిన్ని అయితే ఇలా రెడీ అయింది. కేక్ చూసారా, భలే టెంప్టింగ్ గా ఉంది కదా. ఐస్ క్రీమ్ కేక్, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నేను చూడండి కూర్చుని వల్లిపిన్ని మీద అక్షంతలు వేయడానికి అయితే ట్రై చేశాను. సో అలా వేయకూడదు అనేసరికి వల్లిపిన్ని చేతులు అక్షంతలు అయితే వేసేసాను. బర్త్డే ఎవరిదైనా సరే కేక్ కటింగ్ మాత్రం నేనే చేయాలి. సో అలా వల్లిపిన్ని దగ్గర కూర్చుని కేక్ కట్ చేయడానికి అయితే చూశాను. కానీ మమ్మీ వీడియో తీస్తుంది కదా, మళ్ళీ మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇక చూడండి, మా అత్తమ్మ వాళ్ళ అమ్మాయిని నన్ను వల్లిపిన్నికి చెరువు వైపు కూర్చోబెట్టి పిక్స్ తీయడానికి అయితే ట్రై చేశారు. తిన మీకు గుర్తుందా, సక్కల సంబరాలు వ్లాగ్స్ చూస్తుంటే నేను కృష్ణుడి గెటప్ వేశాను కదా, అందులో నాకు పేరుగా రాధ గెటప్ వేసింది తనే రిషిక, మా అత్తమ్మ వాళ్ళ అమ్మాయి. సో ఇప్పుడు కేక్ కటింగ్ పార్టీ వచ్చేసి వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది. అందుకనే తనంత ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది. నాకేమో అంతా కొత్తగా అనిపించింది. మమ్మీ ఇలా వీడియో తీస్తుంటే రిషి పాప చైర్ వేసుకుని మమ్మీ పక్కనే కూర్చున్నాను. క్యూట్ గా ఉంది కదా చైర్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో ఫైనల్ గా ఇలా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే టు యు శ్రీవల్లి, హ్యాపీ బర్త్డే టు యు. ఉన్నానన్న. సో ఇలా కేక్ కటింగ్ అవ్వగానే ఫస్ట్ బేబమ్మ వెళ్ళి వల్లిపిని కేక్ అయితే తినిపించింది. నెక్స్ట్ నానమ్మ తాతగారు కూడా కేక్ అయితే తినిపించారు. అండ్ దెన్ స్వామి తాతగారు కూడా వల్లిపినికి కేక్ అయితే తినిపించారు. యాక్చువల్గా ఆ రోజు 2 కేక్స్ అయితే తెప్పించారు. సో ఫస్ట్ ఒక కేక్ కట్ చేసింది కదా, ఇది వచ్చేసి నెక్స్ట్ కేక్ అన్నమాట. సేమ్ ప్రాసెస్ మళ్ళీ అయితే రిపీట్ అయింది. ఈ సెకండ్ కేక్ వచ్చేసి నేను, రిషి పాప, వల్లిపిన్ చేత అయితే కట్ చేపించాము. ఫస్ట్ కేక్ వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్, సెకండ్ కేక్ వచ్చేసి ఇలా చాక్లెట్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాము. అనపతిలో సాయి స్వీట్స్ అండ్ బేకరీలో చేపించాము. టేస్ట్ అయితే అద్దిరిపోయింది.
చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. హ్యాపీ బర్త్డే టు యల్విని. ఇక్కడ కరెక్ట్గా మమ్మీ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నేను కూడా వచ్చాను. సో నేను కూడా చెప్తానంటే మమ్మీ నా చేత ఇలా హ్యాపీ బర్త్డే టు యూ వలిపిని అని అయితే చెప్పించింది. కొన్ని రోజులకి మమ్మీ హెల్ప్ లేకుండా నా వీడియోస్కి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటానేమో. మమ్మీ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు చాలా సరదాగా అనిపించింది. ఇక చూడండి మా చిన్నమ్మమ్మ మా వల్లిపినితో పాటు నాకు కూడా కేక్ అయితే తినిపించింది. ఆఫ్టర్ దట్ నేను మమ్మీ హ్యాంపీని వెళ్ళి వల్లిపిని కేక్ అయితే పెట్టేసాం. మళ్ళీ వల్లిపిని మాకు కూడా తినిపించింది. ఆ రోజు అయితే బాబు మామ విస్ హాస్టల్కి వెళ్ళిపోయాడు. అండ్ అలానే తాతగారు కూడా బయటికి పని ఉందని వెళ్ళారు. సో ఆ రోజు అయితే మేమే ఎంజాయ్ చేసాం. అష్టైశ్వర్య సిద్ధిరస్తు, ఉన్నత విద్యా ప్రాప్తిరస్తు చాలా ఉంటాయి. ఇక చూడండి ఏమని బ్లెస్ చేయాలో మా వల్లి పిన్నే చెప్పేస్తుంది. అండ్ దెన్ స్వామి తాతగారు ఇలా చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చారు. సో అది కూడా ఓపెన్ చేస్తాం. ఇదే కాదు మా వల్లి పిన్నికి ఇంకా చాలానే గిఫ్ట్స్ వచ్చాయి బర్త్డేకి. ఏం గిఫ్ట్స్ వచ్చాయి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాము. ఆ రోజు బర్త్డే స్పెషల్గా మా వల్లి పిన్ని మొత్తం 3 కొత్త డ్రెస్సెస్ అయితే వేసుకుంది. ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్, అండ్ ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్, అండ్ ఇది వచ్చేసి థర్డ్ డ్రెస్. 3 డ్రెస్సెస్లో మీకు ఏది నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మట్టుకి అస్సలు మర్చిపోవద్దు. Hope you guys like this video. Please do like, share and subscribe to my channel Kash Visual 2021. Don't forget to press the bell icon for more updates. Bye bye. See you soon.